ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, అంటే ఆయన దేవునికి నచ్చే రకంగా ఒక మనిషి నడుచుకున్నప్పుడు, దేవునికి ఇష్టముగా ఒకడు నడుచుకున్నప్పుడు, ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడు. ఎట్లా అంట, నువ్వు దేవునికి నచ్చినట్టుగా నడుచుకుంటే అంట నీ శత్రువులను కూడా నీకు మిత్రులుగా చేస్తాడు. నీ యొక్క శత్రువుని నువ్వు ద్వేషించుకుంటే దూరం పెట్టడం కాదు, నువ్వు దేవునితో మంచిగా ఉండు. నీ శత్రువుని నువ్వు ద్వేషించుకుంటే వాడు టైం వేస్ట్ చేస్తుండేమో చేసుకొని, వాడిని అసహించుకుంటే కాలం వెళ్ళబుచ్చుతాడేమో వెళ్ళబుచ్చుకొని, నేను ద్వేషించుకుంటే, నేను అసహించుకుంటే, నేను తిట్టుకుంటేనే టైం పాస్ చేస్తాడేమో చేసుకొని, కానీ నువ్వు మాత్రం దేవునికి నచ్చినట్టుగా బ్రతు. దేవుడు వాడిని నీ ఫ్రెండ్గా చేస్తాడంట. నీ శత్రువు ఎప్పుడు, ఒక శత్రువు అని అంటే ఏంటి కదండి, శత్రువు ఎప్పుడు ఒకరిని ఎట్లా చేస్తాడు, ఒకడు ఎప్పుడు నువ్వు చెడిపోవాలని, నువ్వు బాగుపడవద్దని, నువ్వు నాశనం అయిపోవాలని ఇట్లనే చేస్తారు కదా. అదే వాడు నీకు మిత్రువు అయిన అనుకో, మిత్రుడు ఏం చేస్తాడు, నువ్వు బాగుండాలని, నువ్వు ఇంకా పైకి ఎదగాలని నీకు సహాయం చేస్తాడు. అంటే ఎవరైతే నువ్వు కింద పడాలని కోరుకుంటున్నారో వాళ్ళనే నిన్ను ఎదిగించడానికి వాడుకుంటాడు. వెన్ యూ ప్లీజ్ గాడ్. సో డోంట్ ట్రై టు ప్లీజ్ పీపుల్, జస్ట్ ఓన్లీ ట్రై టు ప్లీజ్ గాడ్. దేవునికి నచ్చినట్టుగా ఉండు చాలు.